విన్నప్పుడు, స్పృశించినప్పుడు, తిన్నప్పుడు, లేకపోతే కొంతమంది ద్వారా గైడెన్స్ పొందినప్పుడు ఎలాంటి ప్రేరణ కలుగుతుంది? ఆ ప్రేరణలోని రకాలు పాజిటివ్, నెగెటివ్ వీటన్నిటి గురించి ధ్యానం చేసాం. అది మొట్టమొదటిది ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. తర్వాత అంటే ప్రేరణా సిద్ధాంతాన్ని మనం అభ్యసనం అనే ఒక అంశం తీసుకున్నాం. అభ్యసనం అనేది సహజంగా సైకాలజీలో మొట్టమొదట నేర్పేది అభ్యసనం అని. సో ఈ యొక్క అభ్యసనంలో ఈ ప్రేరణా సిద్ధాంతం తర్వాత మనం నేర్చుకుంది ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ముందు ప్రేరణ, తర్వాత సరే మీ ఎవరో ప్రేరేపించారు, ఇలా బాగుంటుంది మనం నేర్చుకోవచ్చు ఇంటలెక్చువల్కి తగిన క్లాస్ అని ఎవరో అన్నారు, వెంటనే మీకు ప్రేరణ కలిగింది, వచ్చారు అనుకోండి. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. దీని గురించి కూడా సుమారు మనము 4 నెలలు ధ్యానం చేసాం. ఏకాగ్రత ఎలా మనం కాన్సన్ట్రేట్ చేయగలం, మనల్ని కాన్సన్ట్రేట్ చేయకుండా డిస్టర్బ్ చేసే ఏంటి, వాటి నుండి మనము మనం ముందుకు కొనసాగాలి. సేవలో కావచ్చు, వ్యక్తిగత స్టడీలో కావచ్చు, మందిరానికి కావచ్చు, పరిచర్యకి కావచ్చు. ఏకాగ్రత కొన్నిసార్లు మర్చిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు మర్చిపోతుంటాం మనం, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మెమరీ టిప్స్ ఏంటి, అసలు మెమరీ వేటి మీద ఆధారపడి ఉంటుంది, బైబిల్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఇన్ని వాక్యాలను ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు మీరు, ఈ ప్రశ్నలన్నింటికి కూడా మనం సమాధానాలు అందులో చూసాం. తర్వాత మూడవది ద ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, అంటే మార్గదర్శకత్వం. సో ఈ మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం, సంఘపరమైన మార్గదర్శకత్వం, తర్వాత సంఘం నుండి సంఘానికి, మనిషి నుండి సంఘానికి, అలా పత్రికలు కూడా మనం ధ్యానం చేసాం. పౌలు ఫిలిప్పీని సంఘానికి ఎలా చెప్పాడు, అలాగే వ్యక్తిగతంగా ఎలా చెప్పాడు, సమూహానికి ఎలా చెప్పాడు, ఇలాంటి అన్ని ఉదాహరణలు అన్నీ కూడా మనం చాలా చక్కగా ధ్యానం చేసాం. మార్గదర్శకత్వం తర్వాత కౌన్సిలింగ్ కూడా చూసాం మనం. కౌన్సిలింగ్, మంత్రణం, కౌన్సిలింగ్ ఎలా చేయాలి, మరి బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అన్నిటికీ యేసు ప్రభువును నమూనా తీసుకొని మనం చేసాం. ఆ తర్వాత ద లాస్ట్ వన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్, ఫలితం. సో ఎలాంటి రిజల్ట్, ప్రతిదానికి రిజల్ట్ ఉంటుంది. పాజిటివ్ అన్నప్పుడు పాజిటివ్ ఎలాంటి రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ అన్నప్పుడు నెగిటివ్ ఎలాంటి రిజల్ట్ వస్తుంది. కనుక ఫలితాలు పొందాలంటే దానికి కూడా మనం ప్రిన్సిపల్స్ని కొన్ని చూసాం. ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనం ద్వారా ఏ విధంగా మళ్ళీ మనం ప్రిన్సిపల్ ఆఫ్ దాని కంటిన్యూషన్ ఎలా చేస్తామనే విషయాల్ని, వాటిని కూడా ఫలిత కేంద్రాలు, మంచి ఫలితాలు ఎలా పొందొచ్చు, చెడు ఫలితాలని ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటి విషయాల్ని ఇవన్నింటినీ చక్కగా ఈ అభ్యసనంలో మనం పూర్తి చేసాం. ఈ అభ్యసనం తర్వాత మనం అభ్యసన నియమాలని మనం చూస్తున్నాం. అభ్యసన నియమాలు, ఈ అభ్యసన యొక్క సూత్రాలు, అభ్యసనం యొక్క ప్రధానమైన సూత్రాలని కొంతమంది ప్రతిపాదించారు. అందులో థార్నడైక్ అని అనబడిన ఒక శాస్త్రవేత్త యొక్క థియరీస్ని మనము అప్లై చేస్తామన్నాం. థార్నడైక్ ఈ థార్నడైక్ కనబడిన ఆయన మనం చూసాం. అభ్యసనాన్ని గురించి మాత్రం ఇంటెలిజెన్స్ గురించి చెప్పాడు. ఇంటెలిజెన్స్ మనలందరిలో ఉండే 3 రకాలైన ఇంటెలిజెన్స్ని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అందరిలో ఆ ఇంటెలిజెన్స్ని, ఆ ప్రజ్ఞని మనము ఎలా డెవలప్ చేసుకుంటాం. 3 రకాలైన ఇంటెలిజెన్స్. అందులో మొట్టమొదటిది అమూర్త ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్. మనం ఇప్పుడు పరలోకాన్ని గురించి చెప్తున్నాం. పరలోకం మీరు చూడలా, కానీ మీరు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అది. ఆ పరలోక రాజ్యం, ఆ వీధులన్నీ బంగారంగా ఉంటాయి, అలాగంటే మనం అంతా అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అది. సో దానికి అనుగుణ్యంగా మనము అక్కడున్న పదార్థాలకి, వస్తువులకి కొన్ని చిహ్నాలు పెట్టి, అంకెలు పెట్టి, గుర్తులు పెట్టి, వీటన్నిటితో ఆ విషయాన్ని, సత్యాన్ని చెబుతాం మనం. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కనిపించే గడ్డి పువ్వుల నుండి కనిపించని సత్యాన్ని దేవుడు చెప్పాడు. కనిపించే చేపలను చూపించి చాలా అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. కనిపించే సముద్రాల నుండి
కనిపించని సత్యాలు చెప్పాడు. కనిపించే వాటి నుండి నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. లెక్కలు చెప్పేటప్పుడు కూడా మనం కూడా చాలాసార్లు అంకెలతో ముందు చెబుతాం, ఏళ్లతో చెబుతాం, మన బోర్డుల మీద వేసి చెబుతాం. ఆ తర్వాత మనోగణితాన్ని తీసుకెళ్ళిపోతాం. మనం గుణించమంటాం. మనం 12+9 ఎంత అని అంటే ఆడు ఏళ్ళు కాదు, ఇక కుదరదు. ఏళ్లతో కాకుండా ఆడు మనోగణితాన్ని చేయిస్తాం. సో దేవుడు మనకు కూడా ఆ అమూర్త ప్రజ్ఞ ఇచ్చాడు. ఆ హైపోథీసిస్, ఆ పరికల్పనలు అంటారు, పరికల్పనలు, అది సంఖ్యల పరంగా, అంకెల పరంగా, చిత్రాల పరంగా అర్థం చేసుకునే శక్తి. అందుకనే దేవుడు చాలా దర్శనాలు ఇచ్చి, అంజూరపు చెట్టును చూడండి, అంజూరు చెట్టును చూసారా మీరు అని అంటాడు. అంజూరపు చెట్టుతో ఇజ్రాయేల్ జీవితాన్ని అక్కడ పోల్స్తాడు. సో అలాగా చాలా పిక్చర్స్ చూపించి, ఇదిగో ఇక్కడ ఎముకలు కనపడుతున్నాయి కదా, హెజ్కేల్ ఏం సూచిస్తుందంటే ఎండిపోయి ఉన్నాయి, అవి బతుకుతాయా నీకు తెలుసా అంటే నాకు తెలియదు నాయన, అవి బతుకుతాయి. నేను చెప్తున్నాను, నేను ఈ ఇజ్రాయేలీలు ఎండిన ఎముకలను పోలి ఉన్నారు. సో అక్కడున్న వస్తువుల దృష్ట్యా, అక్కడున్న పదార్థాల దృష్ట్యా, అక్కడున్న చెట్ల దృష్ట్యా, అక్కడున్న వాహనాల దృష్ట్యా, అన్నిటి దృష్ట్యా దేవుడు కొన్ని సత్యాలని మనకి అర్థం కావటానికి కోసం మనలో ఈ యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ని పెడతాయి, యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ని. సో ఈ యొక్క ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞ మనకుంటుంది. దాన్ని బైబిల్లో నుండి చాలా బాగా వివరించుకున్నాం మనం. ఇక అదంతా 2 వారాలు మాట్లాడుకుందాం. నెక్స్ట్ రెండవది యాంత్రిక ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ, మన చేత దేవుడు చాలా కార్యాలు చేయిస్తాడు. ఆయన చెప్తాడు, చేయిస్తాడు. అదే మన చర్చిలో కూడా అదే జరిగింది. మోషేతో దేవుడు ప్రత్యక్షపు గుడారం చెయ్యి అన్నాడు, చెయ్యి అని అన్నాడు, అంతే. చెయ్యమంటే ప్రత్యక్ష కూడా ఆయన చెప్పాడు, ఏం చేస్తున్నాడు, అది మాట, ఇది కార్యం. ఇలా చూపిస్తా ఉన్నాడు, నేను నీకు చూపించినట్లుగా చేయి. అలాగే ప్రభువా, నేను నీకు చెప్పినట్టుగా చేస్తా ఉన్నాడు. సో మోషే దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. బెసలేల్ అక్కడ మోషే ద్వారా చెప్పబడినట్లుగా చేశాడు. ప్రత్యక్ష గుడారం అంతా చూడండి, అది నోవహు కావచ్చు, దాని గురించి మనం పోయిన వారాలు కూడా మనం ధ్యానం చేసాం. ప్రత్యక్ష గుడారం అంతా కూడా, ఇదంతా దేవుని స్ట్రక్చర్, ఇది ఆయన యొక్క ప్యాట్రన్. ఈరోజు ఆ 3 విషయాలు మేము చూసాం. అంటే దేవుడు ప్యాట్రన్ చెప్పాడు, రెండవ దేవుడు పర్పస్ చెప్పాడు, మూడవ దేవుడు ప్లేస్ చెప్పాడు. ఈ విషయాలు చెప్పి ప్రత్యక్ష గుడారం ఎందుకు, అలా వరుసగా బలిపీఠం తర్వాత గంగాళం, ఈ ఆవరణానికి తెరలు అన్నీ నీళ్ళ ధూమ్ర రక్తవర్ణాల తెరలు, ఆ తర్వాత దీపవృక్షం, ఆ తర్వాత సన్నిధి రొట్టెల బల్ల, ఆ తర్వాత ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు ధూపవేదిక, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం మందసంలో 3 ఉపకరణాలు, మళ్ళీ బంగారు పాత్రల మన్నా, చిగిరించిన అహరోను కర్ర, నిబంధన పలకలు, ఆ తర్వాత పైన కరుణాపీఠం, దానిపైన కెరూబులు. కనుక ఇవన్నీ కూడా దేవుడు చేయించాడు. దట్ యాంత్రిక ప్రజ్ఞ. కనుక మెకానికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మనకి, మెకానికల్ ఇంటెలిజెన్స్, దాన్ని మనం పెంపొందించుకోవాలి, మెకానికల్ ఇంటెలిజెన్స్. సో మనలో ఉండే ఈ ప్రజ్ఞ మనము దేవుని ద్వారా మనము పొందుతున్న వారమై, దేవుని ద్వారా బలపరచబడుతున్న వారమై, దేవుని ద్వారానే మనం అభ్యసనానికి. అందుకని ఇక 3వది యాంత్రిక ప్రజ్ఞ గురించి మనం చూసాం. దేవుడు నోవహుతో పనులు ఎలా చేయించాడు, నోవహు తాను ఎరగని విషయాల గురించి ఎలాగా చేశాడు, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసాం. యాంత్రిక ప్రజ్ఞ గురించి కూడా మనం చూసాం. ఇక 3వది సాంఘిక ప్రజ్ఞ. దాని గురించి ఈరోజు మనము క్లుప్తంగా చూద్దాం. సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు మనం సువార్త చెప్పాలంటే ఇది ఉండాలి, సాంఘిక ప్రజ్ఞ ఉండాలి. అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళు, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ఇవన్నీ కూడా ఎరిగి అక్కడ మనం సువార్త సేవ చేయాలి. సాంఘిక ప్రజ్ఞ అంటే అది. కనుక నాడి తెలిసి, వాళ్ళ వాడి తెలిసి, వాళ్ళ వేడి తెలిసి, ఈ పదాలు నాన్నగారు ఎక్కువ వాడుతుంటారు. నాడి, వాడి, వేడి అంటే అర్థం ఏంటంటే ఈ 3 పదాల్లో నాడి, వాళ్ళ పల్స్ రేట్ ఎలా ఉంది అసలు. అప్పుడు చాలామంది వాళ్ళ పల్స్ రేట్ ఎలా ఉందో తెలియకుండానే చేస్తుంటారు. అప్పుడు అందుకని అలసిపోతారు వాళ్ళు. అప్పుడు దాకా కొంతమంది మేము వెళ్ళేటప్పుడు మీటింగ్స్కి 9 గంటల మీటింగ్కి వెళ్తాం అనుకోండి, 9 గంటల దాకా పాటలు పాడిస్తూనే ఉంటారు. పాటలు పాడిపోయి ఉంటారు. ఇక మేము అక్కడికి వెళ్ళి ప్రసంగానికి నిలబడిన వాళ్ళు ఏం చేస్తారు, నిద్రపోతారు. వాళ్ళ నాడి తెలిసే. రెండవది వాళ్ళ వేడి చల్లారిపోయి కొన్నిసార్లు చాలా విన్నామండి. అప్పటికి 9వ ప్రసంగం వరుసగా రాత్రి నుండి ఉదయం నుండి పెట్టారు ప్రసంగాలు.
కరెక్ట్ నా దగ్గరకు వచ్చేసరికి 9వ ప్రసంగం అది. ఆ రాత్రి చివరి ప్రసంగం 9వ ప్రసంగం. పొద్దున్నుండి మొదలు పెడతారనమాట. నాన్ స్టాప్ కొట్టేస్తుంటారు. ఉదయం 3, మధ్యాహ్నం 3, రాత్రి 3 ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా చూడలేదేమో. అలాగే వరుసగా ప్రసంగికులు మారుతుంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. అదనమాట. ఇక అప్పుడు ఎలా ఉంటుందండి, ఇక 9వ ప్రసంగానికి ఎలా ఉంటారు వాళ్ళ వేడి తగ్గిపోయి, వాళ్ళ షార్ప్నెస్ తగ్గిపోయి ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్పలేక, కనుక సాంఘిక ప్రజ్ఞ అవసరం మనకి. దానికి కూడా ఒక నమూనా తీసుకొని మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనబడిన ప్రాంతానికి వెళ్ళాడు. ఏథెన్స్ అనబడిన ప్రాంతాన్ని వెళ్ళాడు. ఎందుకు అది తీసుకున్నామంటే, మనం ఉదాహరణగా అందులో ఫిలిప్పి ఉంది, తెస్సలోనిక ఉంది, బెరయ ఉంది, కొరింథీ ఉంది, ఎఫెసీ ఉంది. అందులో కొంచెం చాలా విషయాల్ని మనము ధ్యానించవచ్చు. అంటే మహాజ్ఞానులున్న చాలా అద్భుతమైన పట్టణం. దీని తర్వాత కొరింథీ గురించి మనం చూడవచ్చు. సో అపోస్తలుడైన పౌలు సాంఘిక ప్రజ్ఞని ఎలా వాడాడో ఇప్పుడు ఈరోజు మన క్లాసులో మనకున్న మిగిలిన 30 నిమిషాల్లో మనము చూద్దాం. ఎలా వాడాడు సాంఘిక ప్రజ్ఞని, ఎలా వాడాడు అక్కడ ఏథెన్స్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నిజానికి అపోస్తలుడైన పౌలు తనతో పాటుగా ఇంకా ఒక 3 తీసుకొని బయలుదేరాడు. నిజానికి రెండవ దండయాత్రలో పౌలు, ఇప్పుడు మనం సాంఘిక ప్రజ్ఞను గురించి చూద్దాం. సోషల్ ఇంటెలిజెన్స్. ఓకే, అపోస్తలుడైన పౌలు రెండవ దండయాత్ర. పౌలు తన రెండవ దండయాత్రలో తనతో పాటు మొత్తం 4 బయలుదేరారు. పౌలు, సీల, తిమోతి, లూకా. 4 బయలుదేరారు. రెండవ దండయాత్ర క్రీస్తు శకం 51. వాళ్ళు నిజానికి చిన్న ఆసియా, బితూనియా అనబడిన ప్రాంతానికి వెళదామని అనుకున్నారు. కానీ దేవుడు అతనికి దర్శనంలో కనబడి, వద్దొద్దొద్దు, నువ్వు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పాడు. నిజానికి వాళ్ళు చిన్న ఆసియా, బితూనియా ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నారు. చిన్న ఆసియా, బితూనియా ప్రాంతానికి. కానీ దేవుడు అతన్ని మాసిదోనియా ప్రాంతానికి నడిపించాడు. మాసిదోనియా ఆ ఏరియాకి వాళ్ళు బయలుదేరారు. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షతతో వాళ్ళు ఈ రూట్ని మార్చుకున్నారు. అక్కడికొద్దు, మనం ఇక్కడికి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నారు. కనుక వెంటనే వాళ్ళు తమ ప్రయాణాన్ని మార్చుకొని ఇప్పుడు ప్రయాణం అయ్యారు. మొట్టమొదటిది ఫిలిప్పి వాటర్ కనుక అక్కడ దిగారు. ఫిలిప్పీలో 3 సంఘటనలు జరిగినాయి. అవి మనకందరికీ తెలుసు. ఏం జరిగినాయి? లుదియా రక్షింపబడింది, దెయ్యం వదిలింది, చెరసాల నాయకుడు రక్షింపబడ్డాడు. సరే, ఫిలిప్పి తన కుటుంబం అంతా. ఫిలిప్పి తర్వాత వాళ్ళు తెస్సలోనికకి వచ్చారు. తెస్సలోనిక తర్వాత వాళ్ళు బెరయకు వచ్చారు. ఈ తెస్సలోనికలో యాసోన్ ఇంట్లో కూటాలు పెడతా ఉన్నప్పుడు 3 వారాలు అక్కడున్న వాళ్ళందరూ అల్లరి చేశారు. అల్లరి మొక్క అంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ యాసోను వాళ్ళందరిని పంపిస్తావా లేదో నువ్వు అని జామీన్ రాయించుకొని యాసోన్ని వాళ్ళని బెరయకు పంపించేయమని. సరే, అక్కడ నుండి వాళ్ళు బెరయకు బయలుదేరి బెరయ వెళ్ళారు. తెస్సలోనిక చాలా బాధతో వెళ్ళారు వాళ్ళు. ఆ టైంలో పౌలుకి బాధగా ఉంది. అరే, తెస్సలోనిక మనం సరైన సేవ చేయలేదు, 3 వారాలే సేవ చేసాం, మనం ఇంకా ఎక్కువ సేవ చేస్తుంటే బాగుండేది అనే బాధ ఉంది. బెరయలో చాలా మంచి గనులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పౌలు చెప్పేది అవునా కాదా అని పరిశోధన చేస్తూ ఉన్నారు. ఈ లోపల తెస్సలోనిక వాళ్ళు కూడా వచ్చి బెరయ దగ్గరకు వచ్చి, ఇదిగో మా దగ్గర అల్లరి చేసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు అని అక్కడ కూడా గలాట చేశారు. అప్పుడు పౌలు మిగిలిన వాళ్ళని వెనక్కి పంపాడు. సీల, తిమోతి, లూకా వెనక్కి వచ్చారు. పౌలు ఏథెన్స్ వెళ్ళాడు. ఏథెన్స్ ఒక్కడగానే వెళ్ళాడు. ఆ మాట అక్కడ రాయబడి ఉంటుంది 17వ అధ్యాయంలో. ఒంటిగా నుండుట. వాళ్ళ కోసం నేను ఎదురు చూడను. వాళ్ళు అక్కడ పని అయితే రమ్మన్నాడు. పని అవ్వకపోతే డైరెక్ట్గా నెక్స్ట్ ఏంటంటే కొరింథీ. వాళ్ళకి నెక్స్ట్ కొరింథీ వాళ్ళ టార్గెట్, వాళ్ళ రూట్ మ్యాప్. కనుక మీరు డైరెక్ట్గా తెస్సలోనికలో మీరు పని అయిపోతే డైరెక్ట్ కొరింథీకి వచ్చేయండి. కనుక పౌలు ఏథెన్స్ నుండి కొరింథీకి వచ్చాడు. వీళ్ళు కూడా కొరింథీకి వచ్చారు. కొరింథీలో కలుసుకున్నారు పౌలు, సీల, తిమోతి, లూకాలు. సో ఈ ఏథెన్స్లో అద్భుతమైన పరిచర్య చేశాడు. మామూలు పరిచర్య కాదు.
ఆ పరిచర్య యొక్క వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఏథెన్స్ యొక్క చరిత్రను గురించి పోయిన వారం తెలుసుకున్నాము. మీలో చాలామంది రాలేదు, ఉన్నాం అందరం కూడా. ఏథెన్స్ యొక్క ఇది చాలా మనకి సువార్తకు ఈ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం 17 అధ్యాయం మనకి 16 నుండి 34 వరకు. అపోస్తుల కార్యాలు 17, 16 నుండి 34 వరకు ఏథెన్స్లో జరిగిన చారిత్రాత్మకమైన విషయాల్ని ఇప్పుడు మనం చూద్దాం. కనుక ఏథెన్స్లో సువార్త చెప్పాలంటే పౌలు ఏథెన్స్ గురించిన అవగాహన కలిగి ఉండాలి తాను. ఏథెన్స్ ఎలాంటిది, ఏథెన్స్ అసలు దాని యొక్క రాజకీయ పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళు, అక్కడున్న స్థితిగతులు ఏంటి, అక్కడ ఏ ఇజం లేక ఎలాంటి మతపరమైన పద్ధతులు ఉన్నాయి, అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు, అక్కడున్న దేవతలేంటి, అక్కడున్న దేవుళ్ళు ఏంటి అసలు అక్కడున్న స్థితిగతి, నైసర్గిక స్థితులు అన్నీ అబ్జర్వ్ చేస్తే తప్ప ఆ ప్రాంతానికి మనం వెళ్ళి అవమానం పొందకూడదు. ఖచ్చితంగా దేవుని బిడ్డలు వీటన్నిటిని చక్కగా పరిశీలన చేసి అక్కడికి వెళ్ళవలసి ఉంది. కనుక అక్కడున్న అదే నాడి వాడి వేడి అపోస్తులైన పౌలు ముందు ఏథెన్స్ గురించి ఏమి ఎరుగున్నాడో మనం చూద్దాం. అపోస్తులైన పౌలు దాని యొక్క ఏథెన్స్ యొక్క చరిత్రని ఇప్పుడు మనం చూద్దాం. ఏథెన్స్ చరిత్రని మనం పరిశీలన చేస్తే క్రీస్తుకు పూర్వం 146లో ఏథెన్స్ని రోమ్ జయించింది. క్రీస్తుకు పూర్వం 146 రోమ్ దాన్ని జయించింది. దాన్ని జయించినప్పుడు రోమా అధికారులు లేకపోతే రోమా ప్రభుత్వం దాన్ని పరిపాలన చేయాలి. కానీ చిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళ తెలివితేటలను చూసి ఏథెన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా తాత్వికులే, చాలా తాత్వికులు. అంటే ఎలాంటి తాత్వికులు ఏథెన్స్లో ఉన్నారంటే అసలు అక్కడున్న మ్యాక్సిమం అనమాట, అందులో ఉన్న వాళ్ళందరూ చాలా జ్ఞానవంతులుగా ఉన్నట్టుగా మనకు తెలిసింది. వాళ్ళ జ్ఞానాన్ని చూసిన రోమా ప్రభుత్వం వాళ్ళని మీరే పరిపాలన చేసుకోండి అని అటానమస్గా వదిలేసింది. అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి ఇచ్చేసింది వాళ్ళకి, స్వయం ప్రతిపత్తి. ఇది మనం తాత్వికులను చూసి స్వయం ప్రతిపత్తి ఇచ్చేసింది. అంటే మిమ్మల్ని మీరే పరిపాలన చేసుకోండి, స్వయం ప్రతిపత్తి, అటానమస్ అంటే ఇంకా బాగా మీకు అర్థం అవుద్దాను. అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఏథెన్స్ని విడిచిపెట్టేసిందంటే ఎంత అద్భుతమైన తాత్వికులు ఉన్నారో మనకు అర్థమవుతుంది. మనం చరిత్రలో చూసినప్పుడు కూడా చాలామంది తాత్వికులు, ఎలాంటి తాత్వికులు ఉన్నారో మనం చరిత్రలో కనబడుతుంది మనకి. మనం చూస్తే ఆ జీవశాస్త్ర పిత అరిస్టాటిల్ అక్కడ పుట్టినోడే. నీతి శాస్త్రి సోక్రటీస్ అక్కడ పుట్టినోడే. తాత్వికుడు రూసో అక్కడ పుట్టినోడే. సో వీళ్ళందరూ ఏథెన్స్లో పుట్టినోళ్ళే. అంటే అంత చాలా తాత్వికులతో మీరు ఏథెన్స్ చాలా తాత్వికులతో నిండి ఉండటం మనకు, అందుచేతనే దాన్ని అటానమస్గా వదిలేశారు. అంతేకాకుండా గ్రీకు యొక్క సాంప్రదాయాన్ని రోమా ప్రభుత్వం మెచ్చుకుంది. మీరు మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, గ్రీకు సాంప్రదాయం రోమీయులకు నచ్చింది. అక్కడ ప్రధానంగా క్రీడలకి, అక్కడ వాళ్ళ క్రీడలు చాలా బాగుంటాయి అన్నమాట, క్రీడలు. అందుకోసం ఏథెన్స్లో పెద్ద పెద్ద ఆడిటోరియం, ఆ రోజుల్లో పెద్ద పెద్ద అట్లా ఏమంటారు స్టేడియంలు ఏథెన్స్లు ఇప్పటికీ మనకు కనబడతాయి. అలాంటి స్టేడియంలు, అలాంటి ఆడిటోరియంలు, క్రీడలు, వాళ్ళకి ఫేమస్ విందులు, యుద్ధ నైపుణ్యాలు, ఇవన్నీ గ్రీకులకి మంచి సాంప్రదాయం, మంచి ఫుల్ వాళ్ళు. తిండికి అసలు మంచి ప్రాధాన్యత.
ఆటలకి, క్రీడలకి, విందులకి, వీటిలన్నిటికి ప్రాధాన్యత, యుద్ధ నైపుణ్యాలకి. అందుకని మీరు గమనించారు లేదా, WWF ఈ ఆట ఎప్పుడైనా చూసారా మీరు? గుద్దుకుంటూ పడిపోతుంటారు, చిత్త కొట్టేసుకుంటూ ఉంటారు ఇంతలా ఉండి. చూసారా WWF అని? ఆట పుట్టింది అక్కడే, ఏథెన్స్లోనే పుట్టింది WWF అంటే క్రీడ. సో అలాంటి, అంతేకాకుండా ఏథెన్స్ గురించి ఇంకా మనం చూస్తే అక్కడ సంస్కృతి నాగరికతకు ప్రసిద్ధి. ఏథెన్స్ సంస్కృతి నాగరికత, గ్రీకు సంస్కృతి, గ్రీక్ యొక్క నాగరికత. కనెక్షన్ రైట్. తర్వాత అసలు మొదటి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఏథెన్స్లోనే మొదటి ఒలింపిక్ క్రీడలు. మొదటి ఒలింపిక్ క్రీడలు కూడా అక్కడే ప్రారంభింపబడినాయి. తర్వాత గ్రీసు దేశంలో ఆ యొక్క గ్రీకులు ఏథెన్స్లో మనుషుల కంటే దేవతల సంఖ్య ఎక్కువ. దేవతల సంఖ్య ఎక్కువ, చాలా ఎక్కువ. మనుషుల కంటే దేవతల సంఖ్య ఎక్కువ. అందుకని అంటారు గ్రీకు దేవతల యొక్క నిర్మాణం ఏథెన్స్లో జరిగింది అంటుంటారు. అంటే ఎక్కువ గ్రీసు దేశస్థులు పూజ చేసే దేవతల్లో ఎక్కువ మందిని ఏథెన్సులే తయారు చేశారు. అంటే ఎలా తయారు చేశారంటే, దేవుడు ఇలా ఉండుంటాడు మేబీ, అందుచేత అని దేవుడిని తయారు చేసేవారు అనమాట. అలా దేవుళ్ళతో నిండిపోయింది. ఎక్కడన్నా ఏదన్నా దేవుడు కనపడ్డాడు అనుకోండి, వాళ్ళన్న ఆ దేవుడిని వీళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఆయనకు ఒక గుడి కట్టేస్తాడు. అది వాళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళు మనకు అక్కడ కనబడద్ది. పౌలు తను చూస్తూ వెళితే ఒక చోట అన్నోన్ గాడ్ అని ఒక బోర్డు కనబడుతుంది. అన్నోన్ గాడ్ ఏంటిది అని అడుగుతాడు పౌలు. అప్పుడు వాళ్ళు చెప్తారు, అదేంటంటే మాకు మ్యాక్సిమం ప్రపంచంలో ఉన్న దేవుళ్ళన్నీ తెలుసు, ప్రపంచంలో ఉన్న దేవుళ్ళని మాకు నచ్చిన దేవుళ్ళని ఇక్కడికే తెచ్చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఒక దేవుడు తెలియబడని దేవుడు ఉంటే, కనుక దేవుడు ఉంటే ఆ దేవుడు మరి బాధపడతాడుగా, ఏమయ్యా మీరందరికీ కట్టారు, అసలైన నాకు కట్టలేదు కదా ఆయన బాధపడతాడేమోనని ఆ దేవుడికి ఒక గుడి కట్టారంట వాళ్ళు. అంటే ఆ గ్రీకుల యొక్క తెలివితేటలో. అందుకనే దేవరకొండ బాలగంగాధర తిలక్ అని అమృతం కురిసిన రాత్రి అనే ఒక పుస్తకం రాశాడు ఆయన. మేము డిగ్రీ చదివేటప్పుడు అమృతం కురిసిన రాత్రి ఆ పుస్తకం ఉంది. అందులో దేవరకొండ బాలగంగాధర ప్రార్థన అనే ఒక పోయం రాశాడు. దేవుడికి ఒక ప్రార్థన రాశాడు అన్నమాట. ఏమనంటే ప్రార్థన, అందులో దేవా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి పతివ్రతల నుండి, నీతుల 2 నాల్కలు సాచి బుసలో కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, శ్రీమద్గురు పరంపరల నుండి దేవుడా రక్షించు నా దేశాన్ని. ఏథెన్స్ మెథడాలజీ అది. అర్థమైందా మీకు ఈ పదం? దేవా రక్షించు నా దేశాన్ని, ఒక దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుడితో ఏమంటున్నాడంటే, రక్షించు నా దేశాన్ని, నిజంగా దేవుడని నువ్వు ఉంటే రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి పతివ్రతల నుండి, నీతుల 2 నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, శ్రీ మద్గురు పరంపర నుండి. అంటే అర్థమైందా? లక్షలాది దేవుళ్ళు ఉన్నారు నాయన, వాళ్ళ నుండి నన్ను రక్షించు అంటున్నాడంటే అర్థం ఏంటే, వీళ్ళందరూ కాదు, ఎవరో ఒకడో నువ్వున్నావు, ఆ దేవుడికి రాశాడు అనమాట. అది చాలా ఫేమస్ అయింది.
అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేదన్నమాట. ఆ రోజు దేవరకొండ బాలంగారి పేరు అమృతం కురిసిన రాదు. ఆయనే చాలా అనుభూతి సాహిత్యానికి మూలకర్త ఎవరో దేవరకొండ బాలంగారు. తెలుగు ఉన్నారుగా, అనుభూతి సాహిత్యానికి దేవరకొండ బాలంగారి తిలక్కే మూలం. మన ఏరియా గురించి కూడా రాశాడు. నల్లజర్ల రోడ్డు గురించి రాశాడు, అద్భుతమైన గేయం. సో నేను ఎందుకు గుర్తు చేశానంటే ఆయన భావజాలం ఈ గ్రీక్ భావజాలం. నాన్న, దేవుళ్ళు చాలామంది ఉన్నారు నాయన, ఎవరున్నావో తెలియదు నాకు, కానీ ఒకవేళ ఉంటే రక్షించు మా దేశాన్ని అనని. సో అలాంటి వేదాంత పరిస్థితులు ఎదిగినవారు. సరే, అక్కడ అలాంటి చోటకి వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు. వెళ్తే ఏం జరిగింది చూడండి ఒకసారి. మనం చూద్దాం త్వరగా. వాళ్ళతో ఎలాగా అపోస్తలుడైన పౌలు ఇన్వాల్వ్ అయ్యాడు, ఎలాంటి సాంఘిక ప్రజ్ఞ, అలాంటి అతడు వాడిన సోషల్ ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదో ఇప్పుడు మనం చదువుదాం. అక్కడ ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండేట్టు చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అక్కడికి వెళ్తే అతనికి విగ్రహాలు కనబడినాయంట. అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఎందుకు పరితాపం అండి? ఎందుకు పరితాపం కలిగింది చెప్పండి మీరు? పౌలుకి పరితాపం ఎందుకు కలిగింది? అది నిజమైన దేవుని గురించి వాళ్ళు తెలుసుకోకుండా ఉన్నారు. ఎంత జ్ఞానులు, ఇంత ఇంత తాత్వికులు, ఇంత మహానుభావులు, వాళ్ళు తెలుసు. అది పరితాపం అంటే. పరితాపము అనే పదం అంటే హృదయాల్లో, ఇప్పుడు పరితాపము పట్టలేకపోయాడు, ఇంకా తట్టుకోలేకపోయాడని అర్థం. ఉదాహరణకి మనం నెహెమ్యా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 4వ వచనంలో యెరూషలేము కూలబడిపోయింది, కొంతమంది వచ్చారు, మిగిలిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. సో చుట్టూరు గోడలు లేవు, ఏ శత్రువైనా లోపలికి వచ్చేయచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ తన ప్రజలు బతుకుతున్నారని నెహెమ్యాకు తెలిసి అతనికి ఏం కలిగింది? అది అతడు తన మనసులో అసలు వేదన చెంది వెంటనే వెళ్ళి ప్రార్థన చేసి కనుక ఉపవాసం ఉండి ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. కనుక అతని హృదయంలో తీరని బాధ, పరితాపం అంటే అది. ఇక ఆ పరిస్థితులను ఇక తట్టుకోలేకపోయాడు అనమాట. పౌలు పరితాపము పట్టలేకపోయాను అంటే ఇలాంటి బాధ, వేదన ఉండాలండి. అది అపోస్తలుడైన పౌలుకి అలాంటి బాధ, వేదన చాలా ఎక్కువ ఉంటుంది. చదువుతారు ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక. పౌలు చెప్తూ 9వ అధ్యాయం చదవండి. మొట్టమొదటి వచ్చిన నాకు బహు దుఃఖం, నా హృదయంలో మానని వేదన ఉంది. చాలా దుఃఖం ఉంది, వేదన ఉంది. దేనికోసం అండి? ఇంటి కోసమా? పౌలుకున్న దుఃఖం దేనికోసం చెప్పండి? ఏళ్ళ కోసమా? ఇంటి కోసమా? చెప్పండి. ఉద్యోగం కోసమా? కాదు. నమ్మని తన జాతి కోసం. తన యూదులు నమ్మట్లా యేసుప్రభుని, వాళ్ళ కోసం కింద రాస్తాడు చూడండి. ఇప్పుడు చూడండి, క్రీస్తునందు నిజమే చెబుతున్నా, ఏమేమో అబద్ధం ఆడట్లా, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమై ఉన్నది. దేహ సంబంధులైన నా సహోదరుల కోసం నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునన్ను అయిపోతా. నన్ను అసలు శాపం వచ్చినా నా పర్లేదు, వాళ్ళు రక్షింపబడాలి. అసలు పౌలు ఎంత పరితాపంతో, పౌలుకి సంఘాల ఎడల కూడా పరితాపం ఉంది. పరితాపం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 11వ అధ్యాయం 28 చూడండి. కొరింథీ 2వ పత్రిక 11:28 చదవండి. ఇదిగాక సంఘములన్నిటిని గురించి చూసారా, సంఘములన్నిటిని గురించి నాకు చింత ఉంది. ఇంకా చదవండి. చూసారా, ఈ భారం నాకు దినదినము కలుగుతుందంట. కనుక దినదినము భారం పెరుగుతుందంట నమ్మని వారి కోసం. సో పౌలు ఎక్కడన్నా నమ్మని వాళ్ళు అన్నప్పుడు పరితాపం.
కనుక ఎవరైనా యవనస్తులు కనపడినప్పుడు అయ్యో వీళ్ళంతా నాశనం అయిపోతున్నారు, వీళ్ళంతా నమ్మనోళ్ళు, వీళ్ళంతా. ఈరోజు ఒక సంఘటన నన్ను బాగా చెల్లించింది. బుట్టాయిగూడెంలో 9వ తరగతి చదువుతున్న కుర్రాడిని వాళ్ళ తల్లిదండ్రులు గట్టిగా తిట్టారు. స్కూల్కి చదువు రావట్లేదు, వెళ్ళట్లేదు. అప్పుడు ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. అసలు నీకు అయ్యి రావట్లేదు, ఈ రావట్లేదు, 9వ తరగతికి వచ్చావని. వాడు వెంటనే పురుగుల మందు మింగి చచ్చిపోయాడు కరెక్ట్గా చర్చి దగ్గరలో. సో వాళ్ళు సమాధికి తీసుకెళ్తున్నప్పుడు, ఏంటి చిన్నపిల్లలాగా ఉన్నాయంటే 9వ తరగతి అండి. ఏంటంటే అలాంటి వాళ్ళు వినపడినప్పుడు అయ్యయ్యో వాళ్ళు తెలియకుండానే, ప్రభువుని ఎరగకుండానే వాళ్ళు అలా చచ్చిపోతున్నారు. పరితాపం. ఆ పరితాపంతో వెళ్ళాలండి ఎక్కడికి వెళ్ళినా పరిచర్య చేయడానికి. పరిచర్య చేయాలంటే ముందు అది ఉండాలి, ఆ పరితాపం ఉండాలి. నాకు ఆ ఆత్మల ఎడల ఆత్మల్ని మనం ఏదో ఒక రీతిగా మనం సాధించాలి. ఆ పిల్లల్ని ఏదో ఒక రకంగా రప్పించాలి. ఆ యవనస్తుల్ని ఏదో ఒక రకంగా మనం పట్టుకోవాలి. వాళ్ళని అసలు నాశనం కాకుండా మనం వాళ్ళని క్యాచ్ చేయాలి. వాళ్ళ టేస్ట్లు ఏంటో ఎరుగుండి వాళ్ళకి తగినట్టుగా మనం అనని ఒక పరితాపం మన హృదయంలో, మానని వేదన, బాధ, భారం. కనుక ఈ భారము మోపినవాడు దేవుడే అని ఉంటుంది మళ్ళీ విలాప వాక్యాలు. దేవుడే మోపుతాడంట ఈ భారం. కనుక పరితాపంతో అతని హృదయం ఉంది. మళ్ళీ రండి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. పరితాపం తర్వాత, కాబట్టి సమాజ మందిరంలో యూదులతో, భక్తిపరులైన వారితో, ప్రతిదినం సంత వీధుల్లో తనను కలుసుకున్న వారితో తర్కించుచుండాను. లాజికల్ తర్కం. తర్కం అంటే చేత కాకుండా తర్కంలోకి దిగ్గకూడదు ఎప్పుడు. నీకు చేతనైనప్పుడే తర్కంలోకి దిగాలి కదా. కనుక తను మంచి నిష్ణాతుడు. సుమారుగా 13 సంవత్సరాలు శాస్త్రజ్ఞానం చదివినాడు. 13 సంవత్సరాలు చదివినాడు. 3వ తరగతిలో పంపించేశారు గమాలియేలు పాదాల దగ్గరికి. 3వ సంవత్సరం అంటే 3వ తరగతి చదువుతుండగా, అంటే 8వ సంవత్సరం వెళ్ళాడండి. 8వ సంవత్సరం వెళ్ళినాడు, 21వ సంవత్సరం వచ్చేంతవరకు ఉన్నాడు అక్కడ గమాలియేలు పాదాల దగ్గర. అంటే 3వ తరగతి చదివేవాడు వెళ్ళి 21 సంవత్సరాలు వచ్చేంతవరకు, అంటే 13 సంవత్సరాలు గమాలియేలు పాదాల దగ్గర అన్ని శాస్త్ర గ్రంథాలు చదివినాడు. అందుకని తర్కించడానికి సమాధానం. ఒక ప్రశ్న అడిగితే బైబిల్లో సమాధానం చెప్పలేకపోతే ఎలాగండి? మనం కనీసం బైబిల్ జ్ఞానం మనం కలిగి ఉండకపోతే ఎలాగా? ఖచ్చితంగా కలిగి ఉండాలి మనం. మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. మూర్ఖుల నోరు మూయించే విధంగా ఉండాలి మనం. ఇక్కడ తర్కిస్తున్నాడు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ? ఇప్పుడు మనం చూద్దాం. 18వ వచనం. ఎపిక్యూరీలోను. రైట్, ఇది ఎపిక్యూరీలు. నోట్ చేసుకోండి, అది ఎపిక్యూరీలు. ఎపిక్యూరీలు ఎపిక్యూరస్ అని అనబడినవాడు క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో ఈ ఎపిక్యూరస్ అనబడినవాడు ఏం చేశాడంటే ఒక మంచి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అదేంటంటే తిని తాగు సుఖించు, అంతే. ఆడు చెప్పింది తినటం, తాగటం, సుఖించడం, అంతే. ఈ ఎపిక్యూరల్ చెప్పింది, దాన్ని ఎపిక్యులరిజం అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎపిక్యులరిజం. ఎపిక్యులరిజం అంటే తిని తాగి సుఖించడం. మనకి ఎవరు కనపడతాడు అక్కడ? లూకాసు వార్త 12వ అధ్యాయంలో 17వ వచనంలో నుండి ఒకటి చదివితే, ఈ ఒకడు ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదారంగ వస్త్రాలు ధరించుకొని ఉంటాడు చూసారా. 12:17 ఏముంటుందో తెలుసా? అప్పుడు అతడు తన ప్రాణముతో, ఆ ప్రాణమా కనుక తినువు తాగు. అప్పుడు అతడు తనకు నాకు విస్తారమైన ధనం ఉంది, వాటిని గోడలు కట్టించి వాటిని పడగొట్టి కొత్త వాటిని కట్టించి విస్తరించి ఉంటాను నేను, కనుక తినుము త్రాగుము సుఖించము. దట్ ఈస్ ఎపిక్యులరిజం. ఆడొచ్చి చెప్పింది అంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, తినడం తాగటం సుఖించడం. ఇప్పుడు భారతదేశంలో ఎపిక్యులు లేరంటారా? కనుక అంటే ఒకవేళ ఆడి గురించి తెలియకపోవచ్చు, కానీ ఆడి సిద్ధాంతం మాత్రం ఇప్పటికీ అనేక మందిలో ఉంది. ఎపిక్యులరిజం కొంచెం అలాంటి వాళ్ళకి చెప్పాలి భారతదేశంలో. తిని తాగేసి రోడ్ల మీద తిరుక్కుంటా, ఇక అదే పరమావధి వాళ్ళకి. అలాగే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆడు చెప్పిన సిద్ధాంతం అక్కడ చాలా బాగా పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ రెండవది, అక్కడ ఆడు చెప్పిన 2 సిద్ధాంతాలు కూడా నోట్ చేసుకోండి. ఒకటి, తిని తాగి సుఖించడం, త్రాగి సుఖించడం. రెండవది, అసలు దేవుడు లేడు, దేవుడు లేడు, అసలు ఆయన మనం గుర్తించలేం. దేవుడు లేడు, మీరున్నారు అని అంటే అది గుర్తించలేం. సృష్టి అంతా కూడా అకస్మాత్తుగా కలిగింది, అకస్మాత్తుగా కలిగింది. కనుక మీరు ఆలోచించండి. నెక్స్ట్ పౌలు చెప్పిన ప్రసంగం అక్కడున్న వాతావరణం మీద ఆధారపడి ప్రసంగం చెప్పాడు. అక్కడ ఎపిక్యులరిజం పనిచేస్తున్నాయి. తినేయండిరా, తిరగండిరా, చక్కగా ఎంజాయ్ చేయండిరా. రెండోది, అసలు దేవుడు లేడురా. ఇప్పుడు దేవుడు లేడు అన్న దగ్గర నువ్వేం చెప్పాలి? దేవుడు ఉన్నాడని చెప్పాలి. దేవుణ్ణి గుర్తించలేం అన్నప్పుడు ఏం చెప్పాలి? దేవుణ్ణి మనం గుర్తించగలం, దేవుని ఉనికిని మనము సృష్టిలో గుర్తించగలం. అదే వరుస తను చెప్పింది. మూడోది ఏంటి? ఈ సృష్టి అకస్మాత్తుగా కలిగింది, అకస్మాత్తుగా కలగలేదు. ఇది ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఉంది, అంచేత ఒక పద్ధతి ప్రకారం కలిగింది అని చెప్పాలా. ఏదైతే నెగిటివ్ పాయింట్లు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. అందుకని సేవకుడు ఎక్కడ నిలబడి, బ్రదర్ ఇక్కడ ఏంటి పొజిషను అని అడుగుతాడు. ఏంటండి ఇక్కడంతా ఇదండి పొజిషను, రైట్, అలాగైతే ఇలా చెప్పాలి, ఇక్కడంతా ఇదండి అని అక్కడున్న స్టాండర్డ్స్ని, అక్కడున్న పరిస్థితి. రెండవది, ఇది ఎపిక్యూరస్, వీడి సిద్ధాంతానికి కౌంటర్ చెప్పాలి. అవన్నీ చెప్పాడు, అవునా కాదని మనం చూస్తాం ఈ అధ్యాయంలో. నెక్స్ట్ రెండోది, తర్వాత స్తోయికులో ఉన్న కొందరు జ్ఞానులు, స్తోయిక్ అనబడిన ప్రాంతంలో కొందరు జ్ఞానులు ఉన్నారంట, స్తోయిక్. ఆ జ్ఞాని పేరు జీనో అనబడిన ఒక మంచి ఒక తాత్వికుడు. ఆడు కుప్రా అనే ప్రాంతం నుండి వచ్చాడు. అదొక దివి. కుప్రా అనబడిన ప్రాంతం నుండి అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా వాడు చేస్తున్నాడనమాట. కనుక అక్కడ 48 సంవత్సరాలు ఆడి యొక్క ఆ జ్ఞానాన్ని చెప్పాడండి అందరికీ. 48 సంవత్సరాలు, 96 సంవత్సరాలు చచ్చిపోయాడు అంటాడు. 48 సంవత్సరాలు చెప్పాడు. ఆలోచించండి, 48 ఇయర్స్ నుండి చెప్తున్నాడు. అక్కడ ఈడు చెప్పేది ఏంటంటే ఫ్రాగ్మెంటిజం అంటే చూసిందే నమ్ము, వేసిందే ముగ్గు అంటారు చూసారా. చూసిందే నమ్మాలంతే, చూడకపోతే మరి ఇప్పుడు అలాంటప్పుడు దేవుడు కనపడ్డగా మరి ఎలా చెప్తాను? చూసారా, అక్కడున్న వాదాలకి తగిన అద్భుతమైన జ్ఞానంతో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అక్కడున్న వాదాలకు తగినట్లుగా, అది కూడా నోట్ చేసుకోండి. ఈడు చెప్పింది ఏంటో నోట్ చేయండి. చూసిందే నమ్మాలి, నీ కళ్ళకు కనిపించిందే సత్యం, అదే ఆడు చెప్పింది. కనిపించేదే సత్యం. కనుక నీకు కరెంటు కనపడలేదని వెళ్ళి కరెంటు దాంట్లో ఏలిపెట్టు కదండి, అంతేనా? ఏలిపెడితే కనపట్టలేదుగా. మరి నీ అమ్మ మీద నీకు ప్రేమ ఉందంటే చూపించంటే చూపిస్తారా? ఏమండి, మీ అమ్మ మీద ప్రేమ చూపించగలను. కనుక అన్నీ చూపించడానికి తగినవి కాదు, మెటాఫిజిక్స్ అండి. అన్నీ మెటాఫిజిక్స్ అంటే ఉంటుంది, కానీ దాన్ని మనం చూడలేము. మెదడు కనపడుతుంది కానీ ఆలోచనలు కనపడతలా మనకి. కానీ మన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఆలోచనలు మెదడులో ఉన్నాయి అంటున్నారు. ఎందుకని? మెదడు మీద లాగ్ కొడితే ఆలోచనలు దెబ్బతినేస్తున్నాయి అంటే మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా మెదడులోనే ఉంటున్నాయి ఇవన్నీ అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కనుక అది మనం చూడలేకపోవచ్చు. మెటాఫిజిక్స్ ఫిజిక్సే, బట్ మెటాఫిజిక్స్ గుర్తుపెట్టుకోండి. మనస్సు, హృదయము, ఆత్మ, వీటిలన్నిటినీ మెటాఫిజిక్స్ అంటారు. అది గుర్తుంచుకోవాలి. సో అక్కడ వాళ్ళు అలాగా అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇంకొక పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇంకా రాశాడు. అక్కడ స్తోయికులో ఉన్న జ్ఞానులు, ఉన్న కొందరు జ్ఞానులు అన్నాడు. అంటే కొన్ని రకాలైన స్తోయికులో ఉన్న జీనోలు అంటేవాళ్ళు. ఇంకా మూడవది అక్కడ నాస్టిసిజం అంటే జ్ఞానతత్వవాదం.
జ్ఞానతత్వం, నాస్టిసిజం అని కూడా గుర్తుపెట్టుకోండి. జీ అండి, నాస్టిసిజం రాసేటప్పుడు జీ పెట్టాలి, నాస్టిసిజం అన్నట్టు. నాస్టిసిజం, ఈ నాస్టిసిజం ఏం చెబుతుందంటే, వాళ్ళు డైరెక్ట్ కౌంటర్. నాస్టిసిజం చెప్పేది ఏంటంటే, దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మితే ఆ దేవుడికి ఈ భూలోకంతో సంబంధం లేదు. ఎందుకంటే భూలోకం పాపంతో ఉంది, దేవుడు పరిశుద్ధుడు. కనుక పరిశుద్ధుడైన దేవుడికి పాపంతో సంబంధం లేదు. కనుక మధ్యలో సంబంధం ఉన్నవాళ్ళు దేవుడికి మనకి మధ్యలో ఉంటారు. వాళ్ళే దేవతలు. దేవదూత ఆరాధనను ప్రవేశపెట్టారు వీళ్ళు. దేవదూత ఆరాధన మీరు కొలస్సీ పత్రికలో కనబడద్దు మనకి. దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అంటాడు అన్నమాట. అంటే అక్కడ పనిచేస్తుంది కొలస్సీలో ఈ నాస్టిసిజం బాగా పాకింది. తర్వాత యేసు ప్రభుని గురించి చాలామంది చెబుతుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు ఇన్కర్నేషన్, శరీర ధారణ లేదు. శరీర ధారణ లేదు అంటే అర్థం ఏంటి? దేవుడు శరీరాన్ని ధరించుకుంటాం అనేది అసలు లేదు. అది 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 మిత్, అది అభూత కల్పన అని చెప్పారు వాళ్ళు. అప్పుడు మీరు యేసుప్రభుని గురించి శరీరధారి అయి ఉన్నాడు అని చెబితే నమ్ముతారా? నమ్మరు కదా. వాళ్ళు ముందే చెప్పేశారు కౌంటర్ డైరెక్ట్గా. శరీరధారణ లేదు, పునరుద్ధానము లేదు, పునరుద్ధానం కూడా లేదు, సచ్చి బతకటం, పునరుద్ధానం లేదు, సద్దుకైలాగా. ఇంకేం చెప్పారు వాళ్ళు? యేసుప్రభు ఒక సామాన్యమైన మనుష్యుడు, జీసస్ ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడైన. జీసస్ గురించి కూడా చాలామంది చెప్తుంటారు కదా, యేసుప్రభు ఆయన కూడా కామన్ మ్యాన్, ఆయన ఏం దేవుడేం కాదు. మరి ఆయన గొప్ప కార్యాలు చేశాడు కదా అని అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఆయనలోకి అప్పుడప్పుడు మెస్సియా అనే ఒక ఆత్మ వస్తుంది, మెస్సియా అనే ఒక సూపర్ పవర్ వచ్చి ఆ పని చేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది వచ్చినప్పుడు చేస్తున్నాడు అంతే. కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు. యేసు సామాన్యుడు. మరి ఇప్పుడు మీరు ఎలా చెప్తారు యేసుప్రభు గొప్పడని? యేసుప్రభుని కామన్గా చెబుతున్నప్పుడు, యేసుప్రభు అసలు తిరిగి లేవలేదని చెబుతున్నప్పుడు, యేసుప్రభు కూడా ఒక సామాన్యుడు చెబుతున్నారు, మీరు ఎలా చెప్తారు? అందుకే ఈ సోషల్ ఇంటెలిజెన్స్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పాలి వాళ్ళకి, అందరూ తాత్వికులే, అక్కడ చెప్పాలి. ఇప్పుడు ఈ థీరీలన్నిటినీ బ్రేక్ చేస్తూ చెప్పాలి. అది సుప్రీం గాస్పల్కి ఇది తీసుకుంటారనమాట. బైబిల్ కాలేజీలో ఇలా చెప్తారనమాట, బైబిల్ కాలేజీలో. కనుక ఇన్ని థీరీస్ని బేస్ చేసుకుని అన్ని థీరీస్ ఇందులో ఉంటాయి. ఇప్పుడు 17 అధ్యాయంలో ఇలా మెథడ్ చెప్పండి అని. గాస్పల్ అంటే హ్యూమిలిటిక్స్ అని ప్రసంగ శాస్త్రం ఉంటుంది. ప్రసంగ శాస్త్రం చెప్పేటప్పుడు దీన్ని నమూనాగా తీసుకుంటారు. ఓకే, 2 హిస్టారికల్ ఇష్యూస్ చెప్పేసి నేను ముగిస్తాను. వచ్చే వారం దీని యొక్క నేపథ్యాన్ని మనం తెలుసుకుందాము. చివరి 300 సెకండ్ అంటే 5 నిమిషాల్లో ఉన్నాం. సో దేవదూత ఆరాధన వాళ్ళు ఇంకోటి ఏమన్నారంటే, వాళ్ళు ఇదిగో ఇది శరీరం, దేవుడు ఆత్మ గనుక ఆత్మలోనే ఉంటాడు. కనుక శరీరంతో నువ్వు ఎలాంటి వ్యవహారాలు చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు అలాంటప్పుడు ఇంకా మీరేం చెబుతారు? ఏమంటే దేవుడు ఆత్మ అండి, కనుక ఆత్మలోనే ఉంటాడండి, మీరు ఆయనకి శరీరంతో పని అండి అంచేత మీరు ఏదో శరీరాన్ని బదులు 4 సుక్కలు తాగుతున్నారు, 4 బొక్కలు లాగుతున్నారు, ఏదో శరీరంతో ఏదో తిని తాగి ఎంజాయ్ చేస్తున్నారు. దేవుడికి శరీరంతో సంబంధం లేదని చెప్పారు. దాంతో ఇంకా విచ్చలవిడి అలా అయిందనమాట. ఈ నోట్ చేసుకోవాల్సిన విషయాలు. కనుక దేవునితో శరీరానికి సంబంధం లేదు. సో ఈ విధంగా నాస్టిసిజం పనిచేసిందండి. ఇన్కర్నేషన్ అంటే ఇన్కర్నేషన్ అని రాయేశారు మీరు. ఇన్కర్నేషన్ అంటే శరీరధారిగా రావడం అనేది వాళ్ళు ఒప్పుకోలేదు. కనుక దేవునితో పాపానికి సంబంధం లేదు, ఈ విషయాలు చెప్పారు. కనుక రైట్, అక్కడ కొంచెం వెళదాం. కొంచెం ఇక్కడ మాట ఉంది 22వ వచనంలో,
పౌలు అరియోపుకు మధ్య నిలిచి చెప్పినది మనకు ఏథెన్స్ వారలారా, సమస్త విషయంలో మీరు ఏ ఏ ఏ ఏ లక్షణం కలిగి ఉన్నారండి వాళ్ళు? అతి దేవతా భక్తి. దేవతా భక్తి కాదు, అతి అతి దేవతా భక్తి ఇదండి. అతి దేవతా భక్తి అన్న దగ్గర మూల ప్రతిలో మూఢనమ్మకం, మూఢనమ్మకం లేకపోతే అంటే గుడ్డి విశ్వాసం అది అని అర్థం. గుడ్డి విశ్వాసం. దేవతా భక్తి ఏదో దేవుడు కనపడితే, ఆ దేవుడు కనపడితే ఏదో దేవుడు బొమ్మకి ఏదో మొక్కుకుంటాం, అది వేరే, అది దేవతా భక్తి. ఇదేంటిది? శృతి మించిన అతి దేవతా భక్తి, అదనమాట అతి దేవతా భక్తి. ఇక్కడ నేను క్రాఫ్ట్ కోసం వెళ్ళాను. అప్పుడు దాకా అమ్మ బుట్టలు అల్లిది ఆ రోజుల్లో, ఊలుతో అద్భుతమైన బుట్ట అల్లుతా ఉంది. మధు అని ఫోటోగ్రాఫర్, జయబాబు వాళ్ళ తమ్ముడు వచ్చి తను ఆంటీ నేను మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతా మిగిలిపోయినట్లన్నింటినీ ఇలాగ అంటున్నాడు అనమాట. అది రంగురంగుల దారమైంది. దాన్ని క్యాజువల్గా ఇలా చుట్టుకొని రానా వెళ్దాం క్రాఫ్ట్కి అన్నాడు. చేతికి ఇలా కనబడుతుంది, రంగురంగుల దారాలు కదా. క్రాఫ్ట్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ క్రాఫ్ట్ వేసేవాడు, సార్ అదేంటి అన్నాడు. వెంటనే నేను చెప్తాను మధు అని. మొన్ననే మా వాడు ఒరిస్సా వెళ్ళాడు, అక్కడ కుసీనా అనే ఒక దేవత దగ్గరికి వెళ్ళాడు. కుసీనా నా కెమెరా పేరు అది. నేను కుసీనా అనే ఒక కెమెరా కొన్నాను అనమాట, జపాన్ కంపెనీది. కుసీనా అని అక్కడ ఒక దేవత ఉన్నది. ఆ దేవత దగ్గర నుండి వెంటనే మీరు నమ్మరండి, ఆడు నాకు ఈ ట్రిమ్ చేసేవాడు అట్లా పక్కన పెట్టేసి వెంటనే చెయ్యి పట్టుకొని కళ్ళకి అద్దేసుకున్నాడు. కళ్ళకి అద్దేసుకొని సారీ అంతా అన్నాడు. ఆ రోజుల్లో అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం అన్నాను. ఇది అక్కడ 250 రూపాయలు అన్నాను. సార్ 700 ఇస్తాను సార్, నా దగ్గర 700 ఉన్నాయి సార్, మీరు ఎంత అంటే అంత ఇస్తుంది, నాకు ఇచ్చేయండి సార్ అన్నాడండి. ఎంత వ్యాపారం చేసుకోవచ్చు మనం. మా అమ్మ దగ్గర ఊలు అంతా ఎన్ని ఊలు కట్టలావు, అట్లన్నిటిని ఇవన్నీ నువ్వు అమ్ముకోరా అంటే కాడు చూడు కొసినా అని చెప్పి. అసలు ఇదేంటంటారు దీన్ని? అతి దేవతా భక్తి. అదనమాట అతి దేవతా భక్తి కలిగిన వాళ్ళు అంట వాళ్ళంతా. వాళ్ళకి ఏం చెప్తారండి మీరు? ఎంత అవసరం ఆలోచించండి. ఇదంతా భారతదేశానికి సంబంధించింది. భారతదేశంలో కూడా సేమ్ అనమాట. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, అక్కడ రాయబడి అనమాట. 21వ వచనం. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించే పరదేశులు కొత్త సంగతి చెప్పుట ఎందునో వినుట ఎందునో మాత్రమే కాలం గడుపుతారంట వాళ్ళు. ఎలాంటి వాళ్ళండి వాళ్ళు? కొత్త సంగతి. పాల్సన్ గారు కొత్త సంగతులు చెప్పాలండి మీరు. అరే చెప్తాను. కొత్త సంగతి చెప్పుకొనుట. రెండోది ఏంటండి? అంతే, చెప్పుకోవటం వింటాం. ఏమన్నా మేలుగా తర్వాత ఏమన్నా చెప్పుకొనుట ఎందును అక్కడ పాయింట్ ఏంటి తెలుసా? మాత్రమే కాలం గడుపుతారు. అంటే చెప్పుకోవటం వినడం అంతే. చెప్పుకొనుట ఎందును వినుట ఎందును మాత్రమే కాలం గడుపుతుంది. అలాంటి వాళ్ళకి చెప్పాలండి. కనుక ఎంత అవసరమో మీరు ఆలోచించుకోండి. భారతదేశంలో ఉన్న స్థితిగతులు అచ్చం ఏథెన్స్లే పోలి ఉన్నాయి అనమాట. ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు చూడండి, అక్కడ ఉన్నవాళ్ళు 18వ వచనం. అతడు జ్ఞానులు అతనితో వాదించిరి, కొందరైతే ఈ వదరబోతు చెప్పేది అంటే ఇక్కడ 3 ప్రధానమైన ఏరియాస్ని మనం చూస్తున్నాం. ఒకటి 16వ వచనంలో విగ్రహారాధికులు. నెక్స్ట్ మనం చూస్తే 18, 21 వచనాలలో తాత్వికులు. నెక్స్ట్ 22వ వచనంలో అతి దేవతా భక్తి కలిగిన వారు. ఇది మన ఇండియా పరిస్థితి. ఈ 3 కనబడుతున్నాయి అక్కడ. వీటన్నిటిని పిండితే అవే 3 కనబడుతున్నాయి. కనుక అంతేకాదు,
ఇక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారో చెబుతున్నా. ఇక్కడ ఉంటుంది ఈ ఒదురుబోతు చెప్పేది ఏంటిరా, గ్రీకులు ఏమని ఉందో తెలుసా? అక్కడ ఒదురుబోతు అన్న దగ్గర ఏముందంటే ఎంగిలి ఆ విషయాలను తీసుకొచ్చి చెప్పే అపశకునపు పక్షి అని ఉంది అక్కడ. అంటే అక్కడెక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి జ్ఞానంగా మనం ఏమంటాం వాటిని, ఏదో తెలుగులో ఒక సామెత ఉందండి, అక్కడెక్కడే అన్నీ చిన్న చిన్న సొల్లు కబురు అక్కడెక్కడెక్కడ మాటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద గొప్పగా చెబుతున్నాం ఏంటని. కనుక అలాంటి పదం వాడారు అనమాట వాళ్ళు, ఒదురుబోతు అని. అయినా సరే అంటే అతన్ని అంటే వినకుండా, అంగీకరించకుండా హేళన చేసే హేళన ప్రజలు ఉన్నారు అక్కడ. ఈరోజు కూడా నువ్వు చెప్తే ఏంట్రా హేళన చేస్తారు. అలాంటప్పుడు ఎలా చెప్పాలి? అపోస్తలుడైన పౌలు తీసుకున్న చర్యల్లో. తర్వాత అక్కడున్నారు కొన్ని 20 వచనం, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు, వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నాము. అక్కడున్న కొంతమంది ప్రజలు దాన్ని ఏమంటారు, జీలంటే ఆసక్తి కలిగిన ప్రజలు కూడా ఉన్నారు. హేళన చేసే ప్రజలు ఉన్నారు, ఆసక్తి కలిగిన ప్రజలు కూడా ఉన్నారు. ఆసక్తి ఎలాంటి ఆసక్తి? అది చెప్పుకొనుటే ఎందును వినుటే. అక్కడే ప్రభావం ముందు. అసలు కూర్చోబెట్టాలి, ముందు గాడిదలు తీసుకొస్తే చాలు, ఎక్కి ఊరేగింపేవాడు దేవుడే, అది ఆయన చూసుకుంటాడు. కనుక ఇంత చారిత్రాత్మకమైన పట్టణం అండి. మనం చాలాసార్లు చదువుంటాము. అంత చారిత్రాత్మకమైన పట్టణంలోనికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. ఎలా పరిచర్య చేశాడో వచ్చే వారం మనం తెలుసుకుందాం. మనం కూడా భారతదేశంలో ఇవన్నీ మనం చూస్తాం. భారతదేశంలో మరి నిన్న యోగా పెట్టారా? యోగా గురించి మాట్లాడతాను అన్నాను నిజానికి. కనుక భారతదేశం కూడా ప్రధానంగా ఫిలాసఫీ మీద ఆధారపడి ఉంటుంది. ఇండియన్ ఫిలాసఫీ అంటారు దాన్ని. తెలుసా మీకు? తెలుసా ఇండియన్ ఫిలాసఫీ డిపెండ్స్ అపాన్ 6 సిస్టమ్స్ అనమాట. 6 సిస్టమ్స్ మీద ఆధారపడింది. 1 తెలుగులో రాసుకోండి, న్యాయ. 2 వైశేషిక. 3 సాంఖ్య. 4 యోగ. 5 మీమాంస. 6 వేదాంత. ఈ 6 గ్రంథాలండి ఇండియన్ ఫిలాసఫీ. ఇదిగో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇండియన్ ఫిలాసఫీలోని యోగా, వాట్ ఈజ్ యోగా అని మీరు కొట్టండి. ఆ యోగాకి ఇప్పుడు మనోళ్ళు చేసే యోగాకి ఎంత తేడా ఉందో మీకు తెలుస్తుంది అనమాట. తెలియాలి మీకు. ఇండియన్ ఫిలాసఫీలో, మన ఇండియాలో ఫిలాసఫీ ఈ 6 మీద, న్యాయ వైశేషిక సాంఖ్య యోగ మీమాంస వేదాంత, ఈ 6. కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే కొట్టండి, చాట్ జీపీటీలోనో ఎక్కడో ఒకట మీరు కొట్టి ఏం చేయాలంటే వాట్ ఈజ్ యోగా ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అని అడగండి. అప్పుడు అందులో అన్నీ ఇస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఈ యోగా ఎలాంటి కంపారిజన్ అని అడగండి, అది ఇస్తుంది. అసలు ఇప్పుడు చెప్పే యోగాకి అక్కడ యోగా కండరానికి సంబంధించిందా, ఎక్సర్సైజులకు సంబంధించిందా, కేవలం ఆ యోగా ఫిలాసఫర్స్ చెప్పిన యోగా ఏంటి అది తెలిస్తే మీరు నవ్వుతారు. ఎవడ సాపాడు చుట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితులకి, సాపల కోసం దెబ్బలాడుకున్న పరిస్థితులు, ఒకళ్ళకు 3 సాపలు ఎత్తంటే నీకు 2 సాలవా అని లాక్కునే పరిస్థితులు, అక్కడ ఓ అని పిల్లాడు ఏడుస్తూ ఉన్న ఈ పరిస్థితులు, వీటికినో అసలైన యోగాకి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. సంచేత ఏంటంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఇండియన్ ఫిలాసఫర్స్ అలా పెడితే ప్రస్తుతం దాన్ని రాజకీయంగాను, ప్రస్తుతం దాన్ని ఒక గొప్ప కోసంగాను, లేకపోతే ఏదో రకంగా మేము దాన్ని కొనసాగిస్తున్నాం. ఫిజికల్లా స్పిరిచువల్లా యోగా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇట్లన్నిటికి మనం నెక్స్ట్ క్లాస్లో జవాబు తెలుసుకుందాం మనం ఖచ్చితంగా. వాట్ ఈజ్ యోగా? మనం యోగా చేయొచ్చా? యోగా ఎందుకు చేయకూడదా? యోగా ఎక్సర్సైజ్ అయినప్పుడు ఎందుకు చేయకూడదు మనం? కనుక ఆ ఎక్సర్సైజ్ చేయడానికి యోగా అని పేరు ఎందుకు పెట్టుకోవాలి? మనం డ్రిల్ అని పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఇంత క్రితం మనకి నేర్పించేవాళ్ళు కదా. కనుక ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా మనం సమాధానాన్ని తెలుసుకోవాలి, ఫిలసాఫికల్గా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పౌలు ఫిలాసఫీని చదివి
ఫిలాసాఫికల్గానే వాళ్ళకి సమాధానం చెప్పాడు. మనం కూడా మరి చక్కగా అలాంటి సమాధానాలు ఇచ్చి ప్రభు యొక్క పరిచర్యలో బలంగా వాడబడడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. రైట్, ప్రార్థన చేసుకుందాము. మనం మేలు పొందామని నమ్ముదాం. చిన్న ప్రార్థన చేద్దామా? తమ్ముడు చంద్ర ప్రార్థన చేయనా? మరి ఇప్పుడు నేను వెంటనే బయలుదేరి నూజివీడి దగ్గరలో ఉన్నాయి వెలవడం వెళ్ళాలి కనుక ప్రార్థన చేయండి. రైట్, చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, ప్రభా మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, గడిచిన కాలం అంతట్లో ప్రభా మాకు క్షేమాన్ని ఇచ్చి ప్రభా మీ కృపలో మమ్మల్ని ఉంచారు. వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఉంచారు. వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి సమాధాన సంబంధమైన విషయాలు మరెన్నో మేము తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, బైబిల్ జ్ఞానాన్ని మేము పొందుకుంటూ ఉన్నాం. వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరింత జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి ప్రభా మీరు సాయం దయచేయమని యేసునామంలో స్తుతించి వీడు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ్యందల అన్యోన్య సహవాసం, ఆదరణ, భద్రత, కాపుదల వచ్చిన బిడ్డలందరికీ, ఇదేనా రాలేకపోయిన బిడ్డలకును, లోకములో ఆయన కోసం ఎదురు చూస్తూ ప్రత్యేకమైన లేఖన భాగాలను ధ్యానిస్తూ ఉన్న ఆయన జనాంగానికి అంతటికి మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.